తెలుగు రాష్ట్రాల్లో ఏకైక స్వర్ణ దేవాలయం అది. శ్రీకరుడు, శుభకరుడు అయిన శ్రీ లక్ష్మీ నారసింహుడు స్వయంభువై వెలిసిన మహాద్భుత క్షేత్రమది. ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించడానికి, హిరణ్యకశపుణ్ణి అంతమొందించడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారం నరసింహావతారం. భగవంతుడు సర్వాంతర్యామి అని, అనిర్వచనీయమైన భక్తికి మెచ్చే భక్త సులభుడు అని మనందరికీ తెలుసు. రూపం ఉగ్రస్వరూపమైన దయాసాగరుడు లక్ష్మీ నారసింహుడు. ఆ స్వామివారు కొలువుతీరిన అనేకానేకమైన అద్భుతమైన క్షేత్రాలు ఎన్ని ఉన్నప్పటికీ తెలుగువారి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామివారి గోల్డెన్ టెంపుల్గా ఖ్యాతి గడించిన ఏకైక ఆలయం మన హైదరాబాద్లో బంజారాహిల్స్లో రోడ్ నంబర్ 12లోనే ఉంది. అక్కడ అడుగడుగున ఆధ్యాత్మిక గుబాళింపు, హరే కృష్ణ మంత్రోచ్చారణతో ఆనంద పారవస్యం, ప్రకృతి రమణీయత, సేవా తత్పరత నిండిన అక్కడికి చేరుకోగానే ఆలయ రాజగోపురం దర్శనమిస్తుంది. అది చూడగానే మనసు పరవశిస్తుంది. శ్వేతవర్ణ శోభితంగా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆలయ ప్రవేశం కాగానే ధర్మదర్శనం మార్గంలో పచ్చని బయళ్ళు దాటగానే ముందుగా జపాంజనేయ స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తాం. అంతే, చూడగానే మైమర్చిపోతాం. పద్మాసన ముద్రలో చతుర్భుజాలతో స్వామివారి దర్శనం జరుగుతుంది. ఒకచేత శంఖం, మరోచేత చక్రం ధరించి అభయ వరద హస్తాలతో నిత్యం స్వామివారు జపం చేస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది దర్శనం. స్వామివారి దర్శనం సర్వమంగళకరం, సర్వశుభప్రదం. అక్కడ్నుంచి ఆలయ రాజగోపురం లోపలికి ప్రవేశించగానే విశాలమైన ఆలయ ప్రాంగణం. అక్కడ నరసింహస్వామివారి ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆ దర్శనం ప్రదక్షిణం కావించుకుని ముందుకి అడుగు వేయగానే ప్రధాన ఆలయంలో నరసింహస్వామివారి ఆలయానికి ముందుగా మనకి గరుడాల్వారు వారి అద్భుతమైన దర్శనం జరుగుతుంది. తానెప్పుడు స్వామికి దాసుడినే అంటూ అచంచలమైన భక్తితో నమస్కరిస్తూ కనిపిస్తారాయన. అక్కడ్నుంచి గర్భాలయానికి చేరుకునే మార్గంలో ఎడమవైపున అత్యంత సుందరంగా రాధాకృష్ణులు భక్తుల్ని ఆనంద పారవస్యంలో ఓలలాడిస్తూ దర్శనమిస్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ తిలకిస్తూ ఉంటే ఈ జన్మకింకేం కావాలి అనిపిస్తుంది. స్వామివారి హారతిని అలా కళ్ళకద్దుకొని అక్కడ్నుండి కుడివైపు తిరిగి చూస్తే ప్రతిరోజు ఉదయం అక్కడ కృష్ణ భక్తులు చిన్న పెద్ద తారతమ్యాన్ని వీడి ఇక్కడ చేసేటువంటి హరినామ సంకీర్తన, భజన, జపము, నృత్యము చూడ్డానికి అమితానందాన్ని కలిగిస్తాయి అవి. అక్కడ్నుంచే స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామివారి దివ్యమంగళ దర్శనం. ఆదిశేషుని సింహాసనంగా చేసుకుని కొలువు తీరినటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామివారిని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. నారసింహతో నమో నమః అంటూ అఖండ తేజస్సుతో స్వామివారి దర్శనం జరుగుతుంది. సర్వాభరణ శోభితం ఆ దర్శనం. అలౌకికమైన ఆనందాన్ని పొంది స్వామివారి హారతిని అద్దుకుని కళ్లకు శటగోపం, ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలను స్వీకరించి కుడివైపు తిరిగి చూడండి. ఓ 2 అడుగులు వెయ్యండి. పాంచజన్యేశ్వర స్వామివారి ఆలయం దర్శనమిస్తుంది. స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి క్షేత్ర పాలకుడు పాంచజన్యేశ్వర స్వామివారు. మహాదేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని ప్రసన్నం చేసుకునేందుకు అక్కడ తపస్సు చేయగా లక్ష్మీ నరసింహస్వామివారు చేతిలోని పాంచజన్యం అనే శంఖంతో అక్కడ ప్రత్యక్షమయ్యారట. పరమేశ్వరునికి దానిని ఇచ్చి దీవించటంతో నేటికి మహాదేవుని యొక్క శిరస్సుపై పాంచజన్యం అనేటువంటి శంఖంతో స్వామివారు దర్శనమిస్తారు. అందుకే అక్కడ కొలువైన మహాదేవుణ్ణి పాంచజన్యేశ్వరుడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అంతేకాదు, రాధాగోవిందుల మందిరం చూశాం కదా, అక్కడ ఎదురుగా శ్రీ శ్రీల ప్రభుపాదుల వారి మందిరం కనిపిస్తుంది. నేటికి మన కోసం సశరీరంగా స్వామివారు అక్కడ కొలువయ్యున్నారా అన్నట్టుగా ఎంత అద్భుతంగా ఉంటుందో. శ్రీ శ్రీల ప్రభుపాదుల వారు హరే కృష్ణ మూమెంటు వ్యవస్థాపకులు, ఇస్కాన్ సంస్థలో ప్రముఖులు. ప్రభుపాదుల వారి మందిరంలో వారి ఆశీర్వచనాలను అందుకుని అలా బయటకు రావడానికి ముందు అక్కడ ప్రతినిత్యం కూడా ఎన్నో పూజాధికాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అవి తిలకించడానికి 2 కళ్ళు సరిపో. ఇక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గర్భాలయానికి వెనకవైపు గండశిల ఉంది. చూసారా? ఈ శిల అత్యంత మహిమాన్వితమైనది. ఈ గండశిలపై భక్తులు వారి తలను వాంచి వారి కోర్కెలను ఒక్కసారి స్వామివారికి విన్నవించుకుంటే చాలు, అవి అనతి కాలంలోనే సఫలీకృతమైపోతాయి. అలాగే ఆ మహామండపంలో కూర్చొని భగవద్గీత చదువుతూ ఉంటే కళ్ల ముందు కదలాడుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని కాంచి ఆనంద పారవస్యంలో మునిగి తేలొచ్చు. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఎన్నో సామాజిక కార్యక్రమాలకు కేంద్రంగా ఉంది. భగవద్గీత జ్ఞానం, హరినామ మంత్రయాగం ఇక్కడ నేర్చుకోవచ్చు.
ప్రతిరోజు ఉదయం 5-12 వరకు, సాయంత్రం 4-8 గంటల వరకు ఆలయ దర్శనాన్ని చేసుకోవచ్చు. స్వామివారి దర్శనానికి మనమందరం కూడా పాత్రులం కావాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. Radio City.